హెచ్సిలో ముఖ్యంగా చూసుకుంటే హెచ్సిలో ఉన్నటువంటి రణరంగంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వర్సిటీ భూములు దాదాపు 400 ఎకరాలకు పైన భూమి ప్రైవేటుకు విక్రయం చేసేందుకు కూడా సర్కారు సిద్ధమైంది. మరి ఈ నేపథ్యంలో అటు విద్యార్థులంటూ కూడా నిన్నటి నుంచి ఆ వర్సిటీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి వరకు కూడా అసలు ఈ భూమిని వర్సిటీ భూమిని విక్రయించొద్దు, ప్రైవేటు సంస్థకు అప్పగించొద్దు అంటూ కూడా ఇప్పటికే అటు విద్యార్థులు తీవ్రమైన ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మా దరిదాపు యూనివర్సిటీలకు కాకతీయ యూనివర్సిటీకి 700 ఎకరాలు ఉంది. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీకి అప్పట్లో నిజాం సమీకరించింది దరిదాపు 5,000 ఎకరాలు అంటారు. 2,000 ఎకరాలకు కుంచుకుపోయింది, 500 ఎకరాలు ఇంకా ఈ మధ్య కూడా కుంచుకుపోయిందని చెప్పేసి అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. ఆల్ ఇండియాలో ఫస్ట్ 10 ర్యాంక్స్లో ఇవాళ ఎస్సీ ఉంటుంది. అటువంటి క్వాలిటీ యూనివర్సిటీ. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ మధ్య గత నెల రోజులుగా చూస్తున్నాం. యూనివర్సిటీది అనేది యూనివర్సిటీ అకాడమిషియన్స్ స్టూడెంట్స్ యొక్క ఆర్గ్యుమెంట్. ప్రభుత్వం అది ఏనాడు కాదు అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. అయితే మంత్రి శ్రీధర్ బాబు సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంటే. తాను ఏమంటాడంటే తను కూడా అది యూనివర్సిటీ భూమి కాదు, ఆ 400 ఎకరాలు ఎప్పటి నుంచో అది సపరేట్గా ఉంటుంది, అది గవర్నమెంట్ ల్యాండ్, వివిధ కోర్టుల తీర్పుల ద్వారా కూడా ఉంది అని చెప్పేసి శ్రీధర్ బాబు కూడా అంటున్నాడు. ఏదైనా ఒక ఆబ్జెక్టివ్ ఏమిటంటే యూనివర్సిటీల యొక్క రూపాలు మారుతున్నాయి. మారుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ మరొక 400 ఎకరాలు కావాలనుకున్నప్పుడు యూనివర్సిటీలకు దొరకదు. ఈ 400 ఎకరాలు విక్రయించే బదులు రాష్ట్ర ప్రభుత్వం మరెక్కడైనా విక్రయించవచ్చు, మరెక్కడైనా రాబట్టుకోవచ్చు. కానీ ఇక్కడే యూనివర్సిటీదే రాబట్టుకోవాలనుకున్నప్పుడు అది సెంటర్లు ఉంది కాబట్టి ఎక్కువ డబ్బులు వస్తాయినటువంటి అవగాహన ఉండి ఉంటుంది. కానీ ఈ 400 ఎకరాలు ఎక్కడైనా సేకరించి రాబట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి అది సెంట్రల్ యూనివర్సిటీకి ఉంచడమే మంచిది. యూనివర్సిటీలకు కావాల్సినప్పుడు అప్పటికప్పుడు అది దొరికేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీని చూస్తున్నాం కదా. ప్రహరీ పెట్టకపోతే నవనీతరావు టైంలో ప్రహరీ పెట్టారు. ప్రహరీ పెట్టకపోతే బహుశా ఆర్ట్స్ కాలేజ్ దానికి ఇండ్లు పడేవి. అట్లే ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీకి కూడా చుట్టూ ఒత్తుకొస్తుంది, అంటే డెవలప్ అవుతా ఉంది. కాబట్టి 400 ఎకరాలు అమ్మితే ఒక 4,000 కోట్లు వస్తాయనేటువంటి అంచనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆ 4,000 కోట్లు మరొక ఏ మార్గం ద్వారా రాబట్టుకోవచ్చు, కానీ యూనివర్సిటీ భూమి అమ్మి రాబట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దాన్ని యూనివర్సిటీకి చెందే విధంగా నిర్ణయం తీసుకోవటం రాష్ట్ర ప్రభుత్వానికి సముచితంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఆనాడు ఇటువంటి భూములు సేకరించారు కాబట్టే ఈనాడు మరి ఐఐసిటి కానీ, లేకపోతే సిసిఎంబి కానీ, ఉస్మానియా కానీ, ఎన్జిఆర్ఐ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఇటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ తెలంగాణకు దక్కినాయి. ఇదే ఇటువంటి ల్యాండ్ లేదనుకోండి కష్టమయ్యేది. కాబట్టి ప్రాజెక్టులకు కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్కి కానీ వీటిని ఉంచితే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళ పోయేది కాదు యూనివర్సిటీ. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, అవన్నీ తాత్కాలికం. కానీ యూనివర్సిటీ మాత్రం పర్మనెంట్. అది వారసత్వంగా కొనసాగేటువంటి యూనివర్సిటీ, తరతరాలుగా కొనసాగే. ఇప్పుడు ఉస్మానియా 100 ఏళ్ళు అయింది. రేపు ఎస్సీయు కూడా అట్లే 100 ఏళ్ళు కొనసాగే అవకాశం ఉంది. అప్పుడు అనుకుంటే ఈ భూమి దొరకదు. కాబట్టి దీన్ని యూనివర్సిటీకి వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం మరొక చోట ఏదైనా సేకరించడం అవసరం అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఒక అకాడమిషియన్గా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత బెనిఫిట్ అయినా వదిలేసి కొంత నష్టాన్నైనా భరించి యూనివర్సిటీకి చెందే విధంగా నిర్ణయం తీసుకోవటం మంచిదేది.